ఏంటదినా ఇంకా రెడీ అవ్వలేదు? ఇప్పుడే లేచాం. అంటే ఇంత ఆలస్యంగా లేస్తే ఇంట్లో పనులన్నీ ఎప్పుడవుతాయి? అలా అంటావేంటి? మేం లేట్ అయితే పనులు లేట్ అయిపోతాయా? నువ్వు చేయకూడదా? ఖాళీగా ఉంటే అలాగే చేసేదాన్ని, కానీ నేను డ్యూటీకి వెళ్ళాలి కదా. అందుకని ఉదయాన్నే లేచి పనులన్నీ మేం చెయ్యాలా? ఏ చేయరా? తను ఉద్యోగానికి వెళ్లాల్సి ఉన్నా ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి ఇంటి ముందు ముగ్గులు పెట్టింది. ఇక మీరు చేస్తూనే ఉంది, అంట్లు తోమడం, టిఫిన్లు చేయడం, బట్టలు ఉతకడం, అంతే కదా. అలా అయితే ఇంట్లో పనులు చేయడానికి ఓ 10 మంది పని మనుషులను పెట్టండి. సూర్య చెప్తే అలాగే పెడతాను. పని మనుషుల మీద ఆధారపడ్డం మానేసి మన పనులు మనమే చేసుకుంటే బాగుంటుంది. ఆస్తి ఉంది కదా అని డాబులకి పోతే కొండలు కూడా కరిగిపోతాయి. చెప్పింది విన్నారు కదా, త్వరగా తయారయ్యి పనులు చేసుకోండి. చూసారే, ఇది మనల్ని మన ఇంట్లోనే పని మనుషుల్ని చేసింది. ఏదోటి చేసి నాన్నతో సూర్యని తిట్టించి ఇంట్లో నుంచి గెంటేయాలక్క. అదంత ఈజీ కాదే. మనకంటే నాన్నకి ఆ సూర్యనే ఎక్కువ ఇష్టం. అందుకే కదా మనల్ని కాదని తాళాలు తన చేతిలో పెట్టారు. అయితే ఒక పని చేద్దాం. ఏంటక్క? సూర్య దగ్గరికి వెళ్ళి పనులు చేయలేము అని సూర్య కాళ్ళ మీద పడిపోదామా? సూర్య దగ్గరికి వెళ్ళి గొంతెమ్మ కోరికలు కోరదాం. అంటే త్వరలో సూర్య తమ్ముడిది పెళ్లి రోజు ఉంది కదా. అవును, ఆ పెళ్లి రోజు సందర్భంగా మనకి నగలు చీరలు కావాలని చెప్దాం. మనిషికి 2 లక్షల చొప్పున ముగ్గురికి 6 లక్షలు కావాలని అడుగుదాం. 6 లక్షల చచ్చినా ఇవ్వదు. మనకు కావాల్సింది అదే. అక్క నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. పని మనుషుల్ని పెడితేనే ఆస్తి కరిగిపోతుంది అంది. అలాంటిది బట్టలకి నగలకి 6 లక్షలు అడిగితే ఇస్తుందా? ఖచ్చితంగా ఇవ్వననే అంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. నమస్కారం, కూర్చోండి. మీరు పేరు రంగమార్తాండ మేడం. రోడ్ నెంబర్ 12లో ఈయనకి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అందులో బట్టలతో పాటు గోల్డ్ కూడా అమ్ముతూ ఉంటారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, ఈరోజు ఉదయం షాప్లో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది మేడం. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపేస్తానని, నా షాపింగ్ కాంప్లెక్స్ని బాంబులు పెట్టి పేల్చేస్తానని బెదిరిస్తున్నారు మేడం. ముందు వాళ్ళ మాటలు వినడానికి కామెడీగానే ఉన్నా తర్వాత వాళ్ళ అన్నంత పని చేసేవాళ్ళలాగే అనిపించింది మేడం. అందుకే మీ దగ్గరకు వచ్చాను మేడం. ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయా మీకు? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. ఏ నెంబర్ నుంచి కాల్ చేశారు? ఇదిగోండి మేడం, ఈ నెంబర్ నుంచే కాల్ చేశారు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. ఫోన్ నెంబర్ ట్రేస్ చేసే అవకాశం ఉంటుందని సిమ్ మార్చేసి ఉంటారులేండి. ప్లీజ్ మేడం, ఎలా అయినా నన్ను, నా షాపింగ్ కాంప్లెక్స్ని కాపాడాల్సింది మీరే మేడం. తెల్లారి లేస్తే కొన్ని 100 మంది కస్టమర్స్ నా షాపింగ్ కాంప్లెక్స్కి వస్తుంటారు మేడం. వాళ్ళు కానీ బాంబులు పేలిస్తే అన్యాయంగా అమాయకులు బలైపోతారు మేడం. ఎవరు? తెలీదు మేడం, కొత్త నెంబర్ మేడం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో, ఎవరు? నీ డార్లింగ్ రంగమార్తాండ.
నిన్ను డబ్బులు రెడీ చేయమని చెప్పాం, చేసావా? మేడం వీడే మేడం వీడే. ఆ, డబ్బులు రెడీగా ఉన్నాయి. ఎక్కడికి తేవాలి, ఎప్పుడు తేవాలి అని అడగండి. ఓకే అలాగే మేడం. మాట్లాడవేంట్రా? నీ కాంప్లెక్స్ పేల్చేయమంటావా? వద్దు, మీరు అడిగినంత డబ్బులు రెడీ చేశాను. ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి అని మేడం అడుగుతున్నారు. మేడం ఫోన్ కట్ చేశాడు మేడం. అవును, వదిన వాళ్ళు ఇవాళ షాపింగ్ చేయడానికి వెళ్తా అన్నారు. ఆ షాపింగ్ మాల్కి వెళ్ళారు కదా. చెప్ సూర్య, వదిన ఏం చేస్తున్నారు? ఇప్పుడే షాపింగ్ కి బయలుదేరుతున్నాం. వద్దుదినా, ఏ? ఈ రోజు బయట పరిస్థితులు ఏమీ బాగోలేవు వదినా. షాపింగ్ ని ఈ రోజు వాయిదా వేసుకోగలరా? ఏంటంట? షాపింగ్ ని వాయిదా వేసుకోమంటుంది. ఎందుకంట? ఏముంది, మనం షాపింగ్ చేయడం తనకిష్టం లేదనుకుంటా. మరి డబ్బిచ్చింది కదా. నాన్న ముందు బిల్డప్ కోసం ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, వాయిదా వేసుకోండి అంటూ వంకలు పెడుతోంది. వదినా మాట్లాడండి. సూర్య, వాయిదా వేసుకుంటే ఎలా సూర్య? పెళ్లి రోజు ఎంతో దూరంలో లేదు. ఈలోపు శారీస్ కొనుక్కోవాలి, వాటి మీద బ్లౌజెస్ కొనుక్కోవాలి. టైం సరిపోదు సూర్య, వాయిదా వేసుకోలేం. అది కాదు వదినా. ఇదిగో నిజం చెప్పు, నీకు మేం షాపింగ్ చేయడం ఇష్టం లేదు కదా? అలా అంటారేంటి? నీ మాటలు వింటుంటే అలాగే అనిపిస్తుంది మరి. అలాంటిదేమీ లేదు వదినా. సరే, ఇంతకీ ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నారు? బా, ఏ షాపింగ్ మాల్ కి వెళ్తున్నారు అని అడుగుతుంది. చెప్పద్దు, ఏదో ఒక వంక చెప్పి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. మేము అప్పారావు షాపింగ్ మాల్ కి వెళ్తున్నాం సూర్య. ఓ అవునా, అక్కడికైతే ఓకే వదినా. ఈ విక్టరీ షాపింగ్ మాల్ దగ్గరికైతే రావద్దు వదినా. సరే 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 సరే. అదేంటి, మనం వెళ్తుంది విక్టరీ షాపింగ్ మాల్కే కదా. అటువైపు వెళ్ళొద్దు అంటుంది కదా, అందుకే అలా చెప్పా. వెళ్తే ఏమవుతుందంట? ఎవడికి తెలుసు, కానీ విక్టరీ షాపింగ్ మాల్లోనే క్వాలిటీ బాగుంటుంది. ఆవిడ వెళ్ళొద్దని చెప్తే మనం వింటామా ఏంటి? అక్కడికే వెళ్దాం, పదండి. అక్క త్వరగా రండి. వస్తున్నాం రా, రండి. బాంబులు పెట్టిన బొమ్మని నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావల్లుడు? గతంలో డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఇలాంటి యదవ పనులు చేసే వాళ్ళతో కాస్త కనెక్షన్ పెట్టుకున్నాను అత్త. ఓహో, అది మనకిప్పుడు ఉపయోగపడిందన్నమాట. ఈ బొమ్మ షాపింగ్ కాంప్లెక్స్ లో పెట్టి రిమోట్ నొక్కితే షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం ముక్కలు ముక్కలైపోతుంది. అంటే షాపింగ్ కాంప్లెక్స్ ని కూల్చేస్తావల్లుడు? ఈ బొమ్మని సూర్యకాంతం కూతురుకో చైతు కూతురుకో ఇచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లేలా చేస్తాను. షాపింగ్ మాల్ ఓనర్తో నువ్వు మాట్లాడావు కాబట్టి అది సూర్యనే చేయించిందని చెప్పడానికి ఉంటుంది. బాంబు తెచ్చింది సూర్య వాళ్ళ పిల్లలే అని, ఫోన్ చేయించింది సూర్యనే అని అందరినీ నమ్మించి నేరం సూర్య మీదేసి మనం తప్పించుకుందాం. ఇక అందరితో పాటు మనము షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి ఇక్కడ బాంబుంది అని మనమే అందరితో చెప్దాం. ఆ భయంతో అందరూ పారిపోతుంటే ఆ సందర్భంలో నేను నీ కూతురు నగలు కొట్టేసే పనిలో ఉంటాం. నేను గల్లపెట్లో ఉన్న క్యాష్ ని కొట్టేస్తా.
ముందు మీరు షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి ఆ రంగమార్తాండగాడు నిజంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, ఎవరైనా వాచ్ చేస్తున్నారా అని చూసి నాకు ఫోన్ చేయండి. వెళ్ళండ్రా వెళ్ళండి. బొమ్మ రూపంలో చావుని ఒడిలో పెట్టుకుని వెళ్తున్నారు. అరగంటలో బాంబు పేలిపోతుంది. షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రిమోట్ తో పేల్చేస్తాను. షాపింగ్ మాల్లో మాకు డబ్బులైనా దక్కాలి, లేదా బాంబ్ బ్లాస్ట్ జరిగి మీరంతా పోయి దీనంతటికి కారణమైన సూర్యనే సూర్యకాంతం జైలుకి వెళ్ళిపోవాలి. బొమ్మ చారాల్సిన చోటుకే చేరింది. ఆ చైతూ పిల్లలు, ఆ లల్లీ బ్యాచ్ బాంబున్న బొమ్మతో షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చేస్తున్నారు. చెకింగ్ చేసే చోట మీరేదైనా మేనేజ్ చేయండి. సూర్యకాంత ఫ్యామిలీ అంటే ఎందుకు చెక్ చేస్తారు అల్లుడు? ఒకవేళ అలాంటి ప్రమాదం ఏదైనా ఎదురైతే నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా వచ్చేసాయి. అమ్మా మీరు భయపడకండి, మా వాళ్ళందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. ఏంటండి మీరొచ్చారేంటి? షాపింగ్కి వచ్చాం. వదినా, మీరు వేరే షాపింగ్ మాల్కి వెళ్తానని చెప్పారు కదా. చెప్పాం, కానీ ఇక్కడ బట్టలు జ్యువెలరీ బాగుంటాయని. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దని చెప్పాను కదా వదినా. సూర్య ఏమైంది? అది కాదండి, ఇక్కడ మేడం, అందరూ చూస్తున్నారు మేడం. మీరు ఇలా రండి. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ షాపింగ్ మాల్లో బాంబు పెడతానని ఒకడు కాల్ చేసి ఓనర్ని బెదిరించాడు. వాణ్ణి పట్టుకోవడానికే మేమందరం ఇక్కడ మఫ్టీలో డ్యూటీ చేస్తున్నాం. చూడండి. ఈ షాపింగ్ మాల్ ప్రెమిసెస్ కి రావద్దని మీకు ఫోన్ చేసి మరీ చెప్పాను కదా వదిన. ఏంటక్క, సూర్య మీకు కాల్ చేసి చెప్పిందా? చెప్పిందనుకో. మరెందుకు తీసుకొచ్చారు? బాగుందిరా, ఇక్కడ బాంబు పెట్టబోతున్నారని తనేమైనా మాకేమైనా చెప్పిందా? సరే వదిన, అర్జెంటుగా ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోండి. చూడు సూర్య, నిజంగా బాంబు పెట్టేవాడైతే ముందే ఫోన్ చేసి చెప్తాడా? ఒకవేళ అలా బాంబు పట్టుకొచ్చినా అందరినీ చెక్ చేసి లోపలికి పంపుతున్నారు. అక్కడ దొరికిపోరా? అయినా డిఎస్పీ సూర్యకాంతం ఇక్కడ ఉండగా వాడొస్తాడా? వదినా, నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలీదు. అది కదమ్మా, 10 నిమిషాల్లో బట్టలు కొనుక్కుని వెళ్ళిపోతామమ్మా. చెప్తుంటే అర్థం కదా? కాసేపట్లో అందరూ మటాష్. అల్లుడు, ఏంటత్తా? సూర్యకాంతం ఇక్కడే ఉంది. సూర్యకాంతం వచ్చిందా? ఆ ఓనర్ గాడు ఏవైనా ఉప్పందించుంటాడంటావా? ఉప్పందించిన ముప్పు తప్పదత్తా.
ఇంకో 10 నిమిషాల్లో పూజ చేతిలో ఉన్న బాంబు బూ. అయితే ఈలోపే మేము జ్యువెలరీ అంతా సర్ది పెట్టేసుకోవాలి. జనాల్లో గందరగోళం నేను రేపుతానత్తా. ఆ టైంలో మేము మొత్తం సర్దేస్తాం అల్లుడు. అమ్మా, చీర మార్చుకోవడానికి ఆ లలిత వెళ్ళింది. పూసి దీనెంకమ్మ, ముగ్గురు వెళ్తారనుకుంటే ఒక్కతే వెళ్తుందంటే. ఒక్కరు దొరికినా చాలు, పదండి వెళ్దాం. ఆగు, వేషాలు ఆపి చెప్పిన పని చెయ్యి. పదవి. మేడం, సూర్య మేడం. ఏమైందండి? మేడం, వాడు ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు మేడం. ఆల్రెడీ బాంబు షాపింగ్ మాల్లోనే ఉందంట మేడం. వాట్? బాంబు లోపలే ఉందా? అవును మేడం. షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు ఉందా? ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి. లేదు సార్, వాడు మిమ్మల్ని బెదిరించడానికి అబద్ధం చెప్తున్నాడు. ఇంత సెక్యూరిటీ ఉండగా బాంబు లోపలికి ఎలా తేగలుగుతాడు? లేదు మేడం, ఒక పాప చేతిలో ఉన్న బొమ్మలో బాంబు ఉందని చెప్పాడు మేడం. లోపల చాలా మంది పిల్లలు ఉన్నారు మేడం. చాలా మంది చేతిలో బొమ్మలు ఉన్నాయి. కానీ ఏ బొమ్మలో బాంబు ఉందో ఎలా తెలుస్తుంది మేడం? ఒకసారి సీసీ ఫుటేజ్ చూపించండి. రండి మేడం. సో మేడం, సీసీ ఫుటేజ్ ఒకసారి చూడాలి. ఓకే మేడం. ఇదేంటి, వీళ్ళని చెక్ చేయకుండా పంపించారు? మేడం, ఆ పాప చేతిలో బొమ్ముంది. ఒకవేళ ఆ పాప చేతిలో ఉన్న బొమ్మలో బాంబు ఉందంటారా? ఆ పాప ఎవరో కాదండి, సూర్య మేడం కూతురే. అది ఆవిడ ఫ్యామిలీ. ఆ పాప మీ పాప మేడం? కాదని చెప్పమానండి. ఇప్పటికైనా మీకు సీన్ అర్థమైందా? ఎవరితోనో ఫోన్ చేయించి మిమ్మల్ని డబ్బులు అడిగించి ఇవ్వకపోతే మీ షాపింగ్ కాంప్లెక్స్ ని బాంబు పెట్టి పేల్ చేస్తామని బెదిరించింది ఎవరో కాదు, ఈ సూర్యకాంతమే. ఏయ్, డోంట్ టాక్ రబిష్. ఎవడ్రా నువ్వు? రేయ్, మా మేడం గురించి తప్పగా మాట్లాడతావురా? హలో, మేడం మేడం అని నెత్తిన పెట్టుకోవడం కాదు, కళ్ళు పెట్టి నిజాన్ని చూడండి. అందరినీ చెక్ చేశారు గాని వీళ్ళ ఫ్యామిలీని చెక్ చేయలేదు, చూసారా? ఎవరికీ అనుమానం రాకుండా పాపా చేతికి బొమ్మనిచ్చి అందులో బాంబు పెట్టి లోపలికొచ్చేలా చేసింది. వదినా, నువ్వెంత చెప్పినా విన్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. 10 నిమిషాల్లో షాపింగ్ చేసొస్తామని వెళ్ళి ఇక్కడ ఇరుక్కుపోయాము. అదంతా తర్వాత. పిల్లలు ఆయన ఎక్కడ? చేతు, తమ్ముడు. ఏమండి? సూర్య, పూజ ఎదురా? పూజ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది.
బాంబు ఉందని ఎవరు అరవడంతో అంతా గందరగోళం అయిపోయింది. మీరు డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే చేస్తున్నారు. రే చేతు, పద తమ్ముడు, త్వరగా పద. సూర్య. పద. పూజ 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 పూజ. ఈ డ్రెస్సే పూజ ట్రై చేయడానికి తీసుకొచ్చింది. అమ్మా, ఆ డ్రెస్సింగ్ రూమ్ లోనే పూజను దాచేసి ఉంటే దొరికేసేది. ఆ అనుమానం వచ్చే అక్కడ కాకుండా వేరే చోట దాచాను. డ్రెస్ మార్చుకుంటానని వచ్చింది, పూజ ఇక్కడ లేదేంటి? మరి ఏమైనట్టు? ఇంకా నుంచి చూస్తారేంటి? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి. పూజ పూజ నువ్వు నాతో రా. పూజ పూజ పూజ. పూజ ఎక్కడున్నావే? అక్క కనపడిందా? కనపడలేదు. నీకు కనపడలేదు. అక్క పూజ కనపడిందా? కనపడలేదు. అయ్యో, పద. లేదండి, పాప దగ్గర బాంబుంది. టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఎలా మేడం? బాంబు పేలితే ఈ కాంప్లెక్స్ అంతా నాశనం అయిపోతుంది. అందరూ చచ్చిపోతారు మేడం. ఈ చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ మొత్తం ధ్వంసమైపోతాయి మేడం. ఏదో ఒకటి చేయండి మేడం. ఏమండి, పూజ కనిపించిందా? లేదు సూర్య. వదినా. సూర్య, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అణువణువు వెతికాను సూర్య. ఎక్కడ పూజ జాడ కనిపించలేదు. మనతో చెప్పకుండా బయటికి గానీ వెళ్ళిపోయిందా? లేదు వదినా, పూజ ఇక్కడే ఉంది. ఈ షాపింగ్ మాల్లోనే ఎక్కడ ఉండిపోయింది. ఎక్కడ? మేడం, మీరు ఇక్కడే ఉంటే ప్రమాదం. మీరు వెళ్ళండి. బాంబు ఎక్కడుంది, పాప ఎక్కడుందో మేం చూసుకుంటాం. లేదు, బాంబున్నది నా పాప దగ్గర. నాకేమైనా పర్వాలేదు, కానీ నా పాప బతకాలి. ఆ బాంబు బ్లాస్ట్ అవ్వకూడదు. ఎవరికి ఏ హాని కలగకూడదు. భగవంతుడా, నా కడుపున పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ తను. తనకేం కాకుండా చూడు దేవుడా. మా మేనకోడలిని రక్షించు స్వామి. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా వెతికేశారు. ఇంకా మిగిలింది ఇక్కడ. ఎస్, స్టోర్ రూమ్. మీరు వెళ్ళి సెక్యూరిటీ చీఫ్ ని, మెటల్ డిటెక్టర్ ని తీసుకురమ్మని చెప్పండి. అలాగే మేడం. త్వరగా వెళ్ళండి. మేడం, ఇదిగోండి మేడం, తెచ్చాను. వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. సూర్య, మేడం వదిలేండి మేడం. టైం అయిపోతుంది మేడం. ఆ బాంబు విసిరేండి మేడం. సూర్య విసిరే. పడేసి సూర్య, పేలిపోతుంది సూర్య, పడేసి. పేలిపోతుంది. విసిరే సూర్య. అమ్మా విసిరే, అమ్మా. అమ్మా విసిరే అమ్మా. సూర్య ఆలోచించకు, విసిరే. ఆ బాంబు విసిరేసాయి. ఎటు విసిరేయమంటారు? ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు.
ఆ బాంబు పేలుతుంది సూర్య, విసిరే. అమ్మా బాంబు పేలిపోతుందమ్మా, విసిరే అమ్మా. నా మాట ఏనమ్మా. डीएसपी सूर्यकांतम जिंदाबाद, 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 डीएसपी सूर्यकांतम जिंदाबाद. మీరు రియల్లీ గ్రేట్ మేడం. మీ ప్రాణాలకు తెగించి బాంబును కనిపెట్టారు. లాస్ట్ మినిట్లో బాంబుని డిఫ్యూజ్ చేసి ఎంతో మంది ప్రాణాల్ని, ఇన్ని కోట్ల ప్రాపర్టీని కాపాడారు. మీరు రియల్లీ గ్రేట్ మేడం. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది నా బాధ్యత అండి. ఏంటి బాధ్యత? ఆ బాంబు నీ చేతుల్లో పేలుంటే ఏమయ్యేదానివి? చచ్చుండేదాన్ని. ప్రాణాలు పోయినా చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల్ని కాపాడుతానని, వాళ్ళకి అండగా ఉంటానని ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే ప్రమాణం చేశాను. నేను ఎప్పుడైనా నా కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అప్పుడు నేను చనిపోయినట్టే. డ్యూటీ చేస్తూ చనిపోతే ఎప్పటికీ నేను బతుకున్నట్టే. మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీస్ దగ్గర మేము వర్క్ చేస్తున్నందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. ఏంట్రా భయపడ్డావా? ప్రసాద్ గారు బయలుదేరండి. అక్క, తాళం తను తీసుకెళ్లిపోతుంది. తీసుకెళ్ళక మనల్ని తీసుకెళ్ళమని అక్కడే పెట్టేస్తుందా? మరి బీరువా తాళం ఇప్పుడు ఎలా తీయాలి? ఒరిజినల్ తాళం దాని దగ్గరుంటే డూప్లికేట్ తాళం నా దగ్గరుంది. ఈ తాళం ఎప్పుడు చేయించావక్క? కొన్ని ఇయర్స్ బ్యాక్ ముందే చేయించి పెట్టాను. మనకి డబ్బులు లేనప్పుడు నాన్న ఇవ్వడు అని తాళాలు ఆయన దగ్గరున్నప్పుడు ఆయనకి తెలియకుండా సబ్బు మీద ముద్ర వేయించి మరీ తాళం చేయించా. అంటే నీకు డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా ఎస్, ఈ తాళానికే పని చెప్పేదాన్ని. నువ్వు మామూలు దానివి కాదక్కో. పొగడతలొద్దు, పని కానిద్దాం పదండి. ఏంటి ఇంట్లో ఘోరం జరిగిపోయింది నాన్న. ఏమైందమ్మా? సూర్యకాంతానికి డబ్బులు ఇచ్చావు కదా? తన డబ్బుల్ని తీసుకుని బీరువాలో దాచింది కదా. అయితే ఇప్పుడు ఆ బీరువా తలుపులు తెరుచున్నాయి చైతు. అందులో డబ్బులు ఉన్నాయో లేవో. దొంగతనం జరిగిందేమోనని అనుమానంగా ఉంది చైతు. ఏంటిదినా మీరనేది? నిజం సూర్య. ఈ డిఎస్పీ సూర్యకాంతం ఇంట్లోకి
బయట నుంచి వచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి ఉండదు వదినా. దొంగ బయట నుంచి రాకపోతే ఇంట్లో వాళ్లే దొంగతనం చేసుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేము నోరు తెరిచేసరికి మా మీద ఓ అని అరిచేయడం కాదు నాన్న. కాస్త అప్పుడప్పుడు మా మాటలు కూడా వినండి. బీరువా తలుపులు తెరుచున్నాయి. దొంగతనం జరిగిందో లేదో వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నేను బీరువా తలుపులు వేసే వచ్చాను. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. తాళాలు నీ దగ్గరే ఉన్నాయి, కానీ అక్కడ సొమ్మే లేదు. పద నాన్న వెళ్ళి చూద్దాం. పదండి. డబ్బులు తనే తీసుంటే డబ్బులు తన దగ్గరే ఉండాలి కదా. హా, నువ్వు చూడాలని కొట్టేసిన డబ్బులు బొట్లో పెట్టుకొని తిరుగుతుందిరా. ఒకటా రెండా 25 లక్షలు ఎక్కడ దాచిందో మరి. ఇక్కడి నుంచి ఆ డబ్బులు తప్పించాలంటే తను బయటికెళ్ళాలి. తను బయటకు వెళ్ళాలంటే తన వెహికల్ ఉంది కదా, అందులో చెక్ చేస్తే. పిచ్చి పిచ్చిగా వాగారంటే ఒక్కొక్కరు పళ్ళు రాలగొడతారు. వాళ్ళనేమి అనొద్దాం. తాళాలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి సమాధానం నేనే చెప్పాలి అని వాళ్ళు అంటున్నారు కదా. వెతకనివ్వండి, సమాధానం దొరుకుతుంది. ఏంటదినా, మీ ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని అనుకోలేదు కదా. మావయ్య గారు, మా ఆయన మీరు చేసిన పనికి మిమ్మల్ని ఏమి అనలేక తిట్టి వెళ్ళిపోయారు. కానీ నేనలా కాదు. అంటే కొడతావా? చచ్చ, ఆడపడుచుల్ని కొట్టాను అన్న చెడ్డ పేరు నాకెందుకు? నేను మిమ్మల్ని కొట్టను, తిట్టను. మళ్ళీ ఇలాంటి పనులు చేయాలని చూసారే అనుకో, అదే మీకు ఆఖరి రోజు. అంటే ఎన్కౌంటరా? కాదు, మిమ్మల్ని పార్సల్ చేసి మీ అత్తారిళ్లలో పారేస్తాను. మళ్ళీ ఈ గడప తొక్కనివ్వదు. జాగ్రత్త. పెడితే ఏమవుతుందో తెలుసుగా. కుర్రోళ్ళందరి ఫోన్లోనూ ధనుంజయరావు గారు కూతురు లలిత అని కామెంట్స్ వస్తాయి. దాంతో పవన్ స్టార్ లెవెల్లో పాపులర్ అయిపోతావు. ఆ దెబ్బతో వీళ్ళ ఎంటైర్ కుటుంబం ఊరేసుకొని చావాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? మీరు బెదిరించడానికి అసలు ఈ వీడియో అంటూ ఉంటే కదా. అత్త, ఫోన్ పగలగొట్టేశారు. వీడియో పోయిందత్త. ఆ ఫోన్ పోతే ఏమల్లుడు, నా ఫోన్లో లేదా?